హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కార్తిక్. నేను ఈ రోజు నుంచి నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియోస్ని పోస్ట్ చేస్తాను. అలాగే మార్కెట్ యొక్క ఇండికేటర్స్లో కూడా మనకి ఏవేవి బెస్ట్గా యూస్ అవుతాయి, వాటిని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకొని మన డైలీ సెటప్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే మనం ఇంకాస్త బెటర్గా మార్కెట్ని అనలైజ్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలోకి వచ్చి చూసినట్లయితే టుడే 9th July 2015 టైం ఆల్రెడీ మార్కెట్ క్లోజ్ అయింది. టైం 3:53. నేను ఈ వీడియోని చేద్దామని ఆల్మోస్ట్ 1 o'clock నుంచి ట్రై చేస్తున్నాను. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫైనల్ వీడియో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఫిబ్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నాను ఈలో నుంచి. సో ఈలో నుంచి తీసుకున్నట్లయితే మనకి ఈ లెవెల్ దగ్గర మనకి నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను హారిజంటల్ లైన్ని. సో ఇదనమాట, ఇది ఆల్రెడీ సపోర్ట్. ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ని బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ హవర్లీ క్యాండిల్లో ఇక్కడ సపోర్ట్గా తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. మార్కెట్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గరకు వచ్చి అప్ సైడ్కి మూవ్ అవడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఒక రీట్రేస్మెంట్ని షో చేస్తుంది. రీట్రేస్మెంట్ అనమాట ఇది. మార్కెట్ బులిష్గానే ఉంది. అలాగే బులిష్ మూమెంట్లో ఇది ఒక రీట్రేస్మెంట్ అనమాట. ఇది ఒక రీట్రేస్మెంట్ అప్ సైడ్కి వెళ్తుంది, ఒక రీట్రేస్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి వచ్చేసి మార్కెట్ బేరిష్గా ఒక ప్యాటర్న్ షో చేస్తుంది. సో మనం ఈ లైన్ తీసుకున్నట్లయితే ఈ హై నుంచి ఈ 3 పాయింట్స్ని, ఈ 3 హైస్ని లేదా 3 యొక్క క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ ఏరియాస్ని కన్సిడర్ చేసినట్లయితే మ్యాచ్ చేస్తూ చూడండి. ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ఒక సపోర్ట్ తీసుకొని ఇది 50 EMA తీసుకొని ఈ లెవెల్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనకి ఎవరైనా సరే బుల్లిష్గానే ఉంటుంది మార్కెట్ అని చెప్పి ఎక్కువగా కాల్ ఆప్షన్స్ బై చేస్తారు. సో ఈ టైంలోనే మన రీటైలర్స్ ట్రాప్ అవుతారు కాబట్టి బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇక్కడ బై చేసిన వాటన్నిటికీ కూడా స్టాప్ లాస్ని హిట్ చేసే ప్రయత్నం చేశారు. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను రేపటి గురించి ఏమనుకుంటున్నానంటే ఈ పివోట్ ఉంది కదా, పివోట్ పాయింట్ పైన కానీ మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ పివోట్ పాయింట్ కూడా బ్రేక్ అవుతుంది, పైకి వెళ్తుంది. లేదు ఈ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయ్యి కిందకి వచ్చి మార్కెట్ ఓపెన్ అయినట్లయితే నేను మళ్ళీ ఇది అప్ సైడ్ బ్రేక్ అవుతుందా అని చూస్తాను. ఈ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఈ పివోట్ పాయింట్ బ్రేక్ అయితే అప్ సైడ్కి, లేదంటే ఒక రెడ్ క్యాండిల్ చూస్తాను. ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఒక లో బ్రేక్ అయిందంటే నేను డౌన్ సైడ్కే చూస్తాను. అది కూడా ఈ లెవెల్ వరకు మాత్రమే. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవి మళ్ళీ వచ్చి బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకుంటాను. ఈ ఏరియాలో ఎక్కడైనా సెల్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నాకు ఒక 100 points వరకు అయితే దొరుకుతుంది. పుట్ ఆప్షన్ బై చేస్తే 50 points వస్తే చాలు అనే విధంగా నేను సెటప్ చేసుకొని ఉంటాను అన్నమాట. సో ఇది ఈ రోజుటి అనాలిసిస్. సో నిఫ్టీ 50 అయితే అది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా మనకి సేమ్ రెండు ఒకేలా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. నేను ఈ లోని కన్సిడర్ చేయట్లేదు, ఏంటంటే పొరపాటున మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఓపెనింగ్ అయింది కాబట్టి వెంటనే బయర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రైస్లో మార్కెట్ ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే బై చేసి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ సస్టైన్ అయ్యి కొంచెం సేపు తర్వాత ఇట్లా అప్ సైడ్కి వచ్చింది. సో నేను ఈ లెవెల్ నుంచి తీసుకుంటాను ఎప్పుడైనా సరే. అట్లాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ని నేను పెట్టించుకోను అనమాట. ఇది ఒక రివర్సల్ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ 3.82 లెవెల్ అనేది బ్రేక్ అయ్యి 0.5 లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్గా తీసుకుంది. సో ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకోవచ్చు మనం. సో ఇది ఒక సపోర్ట్ జోన్. సో చూసినట్లయితే ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ 2 days వరకు ఇదే ఏరియాలో ఉంది మార్కెట్. అటు ఇటు బ్రేక్ చేయకుండా నెక్స్ట్ డే బ్రేక్ చేసింది.
ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయాలి. దాన్ని కూడా బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బులిష్గా ఉంది, పక్కా బులిష్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ బులిష్గా ఉన్న ఈ ట్రెండ్లో మనకి ఏది రెసిస్టెన్స్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ నుంచి మన రెసిస్టెన్స్ లెవెల్స్ని చూసుకోవచ్చు. ఈ హై నుంచి ఈ లో వరకు నేను మ్యాచ్ చేస్తూ ఒక ఫిబ్ రిట్రేస్మెంట్ గీసాను, డ్రా చేశాను. ఈ హై నుంచి ఈ లో వరకు నేను మ్యాచ్ చేస్తూ ఒక ఫిబ్ రిట్రేస్మెంట్ని ఇక్కడ మనం రిట్రేస్మెంట్ చూసుకోవచ్చు. ఫిబ్ రిట్రేస్మెంట్ ఏది, ఫిబ్ రిట్రేస్మెంట్ ఇక్కడ ఉంది. దీన్ని మనం ఆల్రెడీ నేను స్టార్ మార్క్ పెట్టాను, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాచ్ చేసుకొని ఈ హై నుంచి ఈ లో వరకు మ్యాచ్ చేసుకొని గీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3.82 అనేది రెసిస్టెన్స్ లెవెల్, అది బ్రేక్ చేసింది అప్ సైడ్కి. సో 0.582 0.5 లెవెల్ ఇది బ్రేక్ చేసింది. సో ఈ మార్కెట్ ఇక్కడ నుంచి పడేటప్పుడు ఈ లెవెల్స్, ఈ పివోట్ ఉంది కదా, ఈ పివోట్ అలాగే ఈ లెవెల్ అనేది 0.5 లెవెల్ అనేది సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి. ఇఫ్ కేస్ రేపు కానీ మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి ఫాల్, ఇక్కడ ఓపెనింగ్ ఏంటంటే నేను సెల్లింగ్ చేస్తాను. ఓపెనింగ్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ డౌన్ బ్రేక్ అయినా సరే నేను సెల్లింగ్ చేస్తాను. ఎందుకంటే పివోట్ పాయింట్ కింద అలాగే 15 EMA కింద ఓపెనింగ్ ఏంటంటే మార్కెట్ బేరిష్కున్నట్టు. లేదు ఈ సైడ్ వేస్లో ఓపెనింగ్ అయ్యి ఈ హైస్లో ఏ హైని బ్రేక్ చేసినా సరే నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకొని నేను సిఈని బై చేస్తాను అనమాట. బులిష్గా ఉంటాను. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ని 150 పాయింట్స్ వచ్చినా సరే నేను క్లోజ్ చేస్తాను. ఎట్ ద మనీది కొంటాను, ఎట్ ద మనీది బై చేస్తాను సిఈ. అట్లాగే 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 300 పాయింట్స్ ఇంజ్ ఉంది కాబట్టి. సో దట్స్ ఇట్ అనమాట. అట్లాగే డౌన్ సైడ్ కూడా మార్కెట్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెనింగ్ అవినా ఇసరి ఇక్కడ ఓపెనింగ్ అవి ఒక ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అవి డౌన్ సైడ్కి వస్తూ సెకండ్ క్యాండిల్ ఆర్ థర్డ్ క్యాండిల్ వచ్చినప్పుడు నేను ఈ ఏరియాలో ఎక్కడైనా దొరికితే పుట్ ఆప్షన్ బై చేసేస్తాను అనమాట. ఆ టైమింగ్ చూసుకొని ఎక్కడ కొన్నా సరే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొన్నా సరే నేను యాక్చువల్లీ 300 దాకా ఉంది, మనకి ఒక 250 ఆర్ 200 పాయింట్స్ వరకు వచ్చినా చాలు. కానీ మార్కెట్ పడేటప్పుడు ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకుంటూ వెంటనే పడేదానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ప్రీమియం డీకే కూడా పెద్దగా ఉండదు. కానీ పెరిగేటప్పుడు మాత్రం ఎక్కువగా రెడ్ క్యాండిల్స్ వస్తూ చిన్నగా పెరుగుతుంది, ప్రీమియం డీకే ఉంటుంది. అందుకని నేను ఇక్కడ బుల్లిష్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక 300 పాయింట్స్ మనకి రేంజ్ ఉంటే నేను 150 లోపే ఎగ్జిట్ అయిపోతాను అన్నమాట. ఎట్ ద మనీ ఒక కాల్ ఆప్షన్ కొంటాను, ఎగ్జిట్ అయిపోతాను 100 అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్సే జోన్ ఉంది కానీ ఖచ్చితంగా బులిష్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నేను కాల్ ఆప్షన్ కొని ఒక 50 పాయింట్స్ రాగానే ఎగ్జిట్ అయిపోతాను. ఆర్ 40-30 పాయింట్స్ వచ్చినా సరే ఎక్కువ లాట్ సైజ్ పెట్టుకుంటాను, ఎగ్జిట్ అయిపోతాను 30-50 పాయింట్స్ ఈ గ్యాప్లో మార్కెట్ ఒక మూమెంట్ చూసుకొని. అదే బేరిష్గా ఉంటే మాత్రం 300 పాయింట్స్ హింజ్ ఉందంటే 250 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. 200-250 పాయింట్స్ మన ప్రీమియం పెరిగే వరకు మనం వెయిట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అనాలిసిస్. ఇలాగే డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. త్వరగా 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ, బాయ్ బాయ్, జై హింద్.